వాక్యంలోకి వెళ్దాం. ఏ సువార్తను ధ్యానిస్తున్నాం? గట్టిగా చెప్పుమా. ఏ సువార్త? మత్తయి సువార్తని ధ్యానిస్తున్నాం. హల్లెలూయా. ఎన్నో అధ్యాయం వరకు వచ్చినాం? 7వ అధ్యాయం వరకు వచ్చినాం. ఎన్నో అధ్యాయం వరకు? 7వ అధ్యాయం వరకు వచ్చినాం. పోయినసారి కుటుంబ ప్రార్థనలో దేని గురించి చెప్పుకున్నాం? దేని గురించి చెప్పుకున్నామా పోయినసారి కుటుంబ ప్రార్థనలో? నీ పరిశుద్ధతను ఎక్కడ పెడుతున్నావు, ఎవరికి ఇస్తున్నావు అనే దాని గురించి చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నావు? నీ పరిశుద్ధతను ఎక్కడ పెడుతున్నావు, ఎవరికి ఇస్తున్నావు. హల్లెలూయా. 7వ అధ్యాయంలో లాస్ట్ టైం దేని గురించి చెప్పుకున్నాం? నీ పరిశుద్ధతని ఎవరికి ఇస్తున్నావు, ఎక్కడ పెడుతున్నావు అనే దాని గురించి తెలుసుకున్నాం. ఒకవేళ మీరు వినలేరు అంటే ఆ గ్రూప్లో అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి వీడియో చూసుకొని తెలుసుకోండి. తర్వాత దాని కింద ఏముంది చూద్దాం. నెక్స్ట్ దేని గురించి దేవుడు చెప్పబోతున్నాడు అనే దాని గురించి మాట్లాడుకుందాం. తేండి 7వ అధ్యాయం మత్తయి సువార్త 7. 7వ అధ్యాయం 7వ వచనం 7 నుంచి 12 వరకు చదువుమా. వినండి. హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, యేసు ప్రభు తన కొండ ప్రసంగంలో చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు ఈ మాటలు? అక్కడ యేసు ప్రభు మాటలు వినడానికి వచ్చిన జనసమూహం అందరినీ చూసి ఈ మాట చెప్తున్నాడు. ఏమనంటే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టివానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చున, చేపను అడిగిన ఎడల పామునిచ్చున. మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకి మంచి ఈవులను ఎరిగి ఉండగా మీ పరలోకపు మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని మీరు అడిగే వాటిని మీకు ఖచ్చితంగా ఇస్తాడు, వాటికంటే మంచి వాటిని ఇస్తాడు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. వినాలా వాక్యం వినాలి. దేవుడు చెప్పేవాడు వాక్యం వినాలి. పిల్లలు వాళ్ళు వదిలేయండి, వాళ్ళ పాటు వాళ్ళు చూసుకుంటారు. మీరు పెద్దోళ్ళు వాక్యం వినాలి జాగ్రత్తగా, సరేనా? వినండి. యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, మీ పరలోకపు తండ్రి వాటికంటే మంచివి మీకు ఇస్తాడు కదా, నిశ్చయముగా ఇస్తాడు కదా అని చెప్తున్నాడు. యేసుప్రభు ఏం చెప్తున్నాడు? మీరు నన్ను అడిగితే నేను మంచి ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను. వాటికంటే మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకి మంచి మంచి వాటిని వాళ్ళని కోరుకుంటారు. కొందరు తాగుబోతులు ఉంటారు, కొందరు వ్యభిచారులు ఉంటారు, కొందరు అక్రమ సంబంధాలు ఉంటారు, కొందరు గొడవ పోయేవాళ్ళు ఉంటారు, కొందరు కొట్లాలు పోయేవాళ్ళు ఉంటారు, కొందరు నీచమైన పనులు చేసేవాళ్ళు ఉంటారు, కొందరు విగ్రహాలను చేసేవాళ్ళు ఉంటారు, కొందరు సిగరెట్లు మందు తాగేవాళ్ళు ఉంటారు, కొందరు అల్లరి చిల్లరగా తిరిగే వాళ్ళు ఉంటారు. ఇలా రకరకాల వ్యక్తులు ఉంటారు కదా తల్లిదండ్రులు. కానీ వాళ్ళ పిల్లలకి అలాంటి వాటి ఇస్తారా? మందు తాగేవాడు వాళ్ళ కొడుకు మందు తాగడానికి మందు బాటలు తాగడానికి ఇస్తాడా? ఇవ్వడు కదా. మందు బాటలు ఇచ్చినా ఓయ్ తీసుకోదు, తాగకూడదా అంటాడు కదా. సిగరెట్ తాగేవాడు వాళ్ళ పిల్లలకి సిగరెట్ ఏమైనా ఇస్తాడా? ఇవ్వడు కదా. ఇలాగా మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకి మంచి ఇవ్వాలని మీరు చూస్తారు కదా. అలాంటిది నేను మంచి దేవుణ్ణి, నాలాంటి దేవుడు ఎవ్వరు ఉండరు. మీరు చెడ్డవారయ్యుండే మీ పిల్లలకి మంచి ఇస్తూ ఉంటే నేను మంచి దేవుణ్ణి అయ్యుండి మీకు ఎందుకు మంచి ఇవ్వను? ఎందుకు ఇవ్వడంట మంచివి? ఎందుకు ఇవ్వలేదంట మనకు మంచివి? ఎందుకు ఇవ్వలేదు చెప్పండి? ఎందుకు ఇవ్వలేదంట?
ఎందుకు ఇవ్వలేదు? మనం దేవుడిని ఇది కాదు, యేసు ప్రభు మనకి ఎందుకు ఇవ్వలేదంటే మనం అడగలేదంత. సింపుల్ ఆన్సర్ ఏంటి? అడగల మనం దేవుని, అంతే. యేసు ప్రభు నీకు ఎందుకు ఇవ్వలేదంటే అడగల నువ్వు. అదే చెప్తున్నాడు. మీరు చెడ్డవారు ఉండి మీ పిల్లలకి ఎంతో మంచి ఇస్తున్నారు కదా, మరి మీ పరలోకంలో ఉన్న మీ తండ్రి అయిన నేను నన్ను అడిగే వారికి ఇంకా వాటికంటే మంచి ఇస్తా కదా, అయితే మీరు పొందుకోలేదంటే దానికి కారణం ఏంటి? సింపుల్ ఆన్సర్, మీరు అడగలేదు. ఏంటి? మీరు అడగలేదు, అంతే. నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. వాటికంటే మీరు ఊహించే వాటికంటే, మీరు అనుకున్న వాటికంటే అద్భుతమైనవి, మంచివి, గొప్పవి మీరు ఊహించినవి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే మీరు ఎందుకు పొందుకోలేదంటే ఒకటే ఆన్సర్, సింపుల్ ఆన్సర్, మీరు నన్ను అడగల. ఏం చేయాలా? మీరు నన్ను అడగలేదు కాబట్టి మీరు దాన్ని పొందుకోవాలా. అడిగితే ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. అందుకే వాక్యం చెప్తుంది ఏమని? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందుకుంటాడంట, తట్టు ప్రతివానికి తీయబడుతుందంట, వెతుకు ప్రతివాడు కనుగొంటాడంట. అర్థమైందా? యేసుప్రభు ఏం చెప్తున్నాడు? అడగండి. ఏం చెప్తున్నాడు? అడగండి. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడబోతున్న మాటల అడుగుడి, అడగండి. ఏంటి అంశం? ఏంటి? అడగండి. మీరు ఇంతవరకు అడగలేదేమో, ఈరోజు అడగండి. నన్ను ఈరోజు నుంచి అడగడం నేర్చుకోండి అని దేవుడు చెప్తున్నాడు. ఇందులో 3 ప్రశ్నలు మన దగ్గరకు వస్తాయి. ఒకటి ఏంటంటే ఎవరిని అడగాలి? చెప్పండి. మొదటి క్వశ్చన్ ఏంటి? ఎవరిని అడగాలి. 2 ఏమి అడగాలి, ఎవరి కోసం అడగాలి. అర్థమైందా? ఫస్ట్ క్వశ్చన్ ఎవరిని అడగాలి, ఎవరి కోసం అడగాలి. రెండో క్వశ్చన్. మూడో క్వశ్చన్ ఏం అడగాలి. మొదటి క్వశ్చన్ ఏంటి? ఎవరిని అడగాలి. రెండో క్వశ్చన్ ఎవరి కోసం అడగాలి. మూడో క్వశ్చన్ ఏమిని అడగాలి. మనం రకరకాల ప్రతి ఒక్క కుటుంబంలో కానీ, ప్రతి ఒక్క సమాజంలో కానీ, ఒక కుటుంబంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ రకరకాల సమస్యలు ఉంటాయి, రకరకాల అవసరాలు ఉంటాయి. ఒక కుటుంబంలో కానీ, ఒక వ్యక్తిగత జీవితంలో కానీ, ఒక సంఘంలో కానీ, ఒక సమాజంలో కానీ, ఒక ఊరిలో కానీ రకరకాల సమస్యలు, రకరకాల ఇబ్బందులు, రకరకాల అవసరాలు ఉంటాయా ఉండవా? నాకు ఏ అవసరం లేదు, ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, ఏ ఇబ్బంది లేదు అని చెప్పే కుటుంబం ఏదైనా ఉంటుందా? యేసుక్రీస్తు నమ్ముకున్న కుటుంబం కావచ్చు, నమ్ముకున్న కుటుంబం కావచ్చు, నిజమైన దేవుని తెలుసుకున్న కుటుంబం కావచ్చు, తెలుసుకున్న కుటుంబం కావచ్చు. సమస్య లేని కుటుంబం ఉంటుందా? ఇబ్బంది లేని కుటుంబం ఉంటుందా? అవసరం లేని కుటుంబం ఉంటుందా? అన్నీ ఉంటాయి కదా. అయితే దాన్ని బట్టి దేవుడు చెప్తున్నాడు. చాలామందికి చాలా రకరకాల సమస్యలు వస్తుంటాయి, అవసరాలు వస్తుంటాయి, ఇబ్బందులు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి, కన్నీరు వస్తుంటాయి, వ్యాధులు వస్తుంటాయి, సమస్యలు వస్తుంటాయి. కానీ కొందరివి తీరుతాయి, కొందరివి తీరవు. కొందరికి కొన్ని తీరుతాయి, కొందరికి అన్నీ తీరుతాయి. అయితే ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు ఎవరిని అడిగితే తీరుతాయి, ఏం అడిగితే తీరుతాయి, ఎవరి కోసం అడిగితే తీరుతాయి, ఎవరిని వీటి గురించి అడగాల. వ్యక్తిగత జీవితంలో ఉన్న సమస్యల కోసం కావచ్చు, కుటుంబంలో ఉన్న సమస్యల కోసం కావచ్చు, మీ చదువులో ఉన్న సమస్యల కోసం కావచ్చు, మీ ఉద్యోగంలో ఉన్న సమస్యలు కావచ్చు, మీ పనిలో ఉన్న సమస్యలు కావచ్చు, మీ సంఘంలో ఉన్న సమస్యలు కావచ్చు, మీ ఊరిలో ఉన్న సమస్యలు కావచ్చు, మీ బంధువులకు ఉన్న సమస్యలు కావచ్చు, మీ స్నేహితులకు ఉన్న సమస్యలు కావచ్చు. ఎవరిని అడగాల, ఎలా అడగాల, ఎట్లా అడగాల, ఎట్లా వాటిని పొందుకోవాలా అనేది దేవుడు ఈరోజు చెప్పబోతున్నాడు. మొదటగా ఏం చెప్తున్నా అడుగుడి మీకు ఇవ్వబడతాయి. ఏంటి మొదటి ప్రశ్న? అడుగుడి మీకు ఇవ్వబడతాయి. ఒక సమస్య ఏదైనా వచ్చింది అనుకుందాం, ఒక అవసరమో, ఒక ఇబ్బందో, ఒక వ్యాధో, ఒక కష్టం వచ్చిందనుకో, మొట్టమొదటిగా మనిషి ఏం చేస్తాడు? సపోజ్ ఒక వ్యాధి వచ్చింది అనుకుందాం, మొట్టమొదటిగా మనిషి ఏం చేస్తాడు? వ్యాధి రాగానే ఏం చేస్తాడు? ఎవరి దగ్గర పోతాడు? హాస్పిటల్కి పోతాడు, డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినాడు, చూపించినా సరే, ఎంత బాగా చేస్తున్నా సరే ఆ వ్యాధి బాగలేదు. నెక్స్ట్ ఎవరి దగ్గర పోతాడు? ఎవరి దగ్గరికి? ఎక్కడికి?
చెప్పండి చెప్పండి. వైద్యుల దగ్గర వైద్యులు అంటే డాక్టర్లు. ఆ డాక్టర్ల దగ్గర బాగా అవ్వలేదు, మళ్ళీ ఇంకోరి దగ్గరికి ఎవరు పోతారు? ఎవరి దగ్గర పోతారు? మంత్రాలు తంత్రాలు వాళ్ళ దగ్గరికి పోతారు. ఒకవేళ డాక్టర్ దగ్గరికి పోయినా బాగా కాకపోతే ఎవరి దగ్గరికి పోతారు? మంత్రాల దగ్గరికి, తంత్రాలు చేసే దగ్గరికి, సోది చెప్పే వాళ్ళ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పోతారు. ఒకవేళ అప్పటికి బాగా కాకపోతే చెప్పండి, కరెక్టే చెప్పండి. ఎవరి దగ్గరికి వస్తారు? అక్కడ మంత్రాల దగ్గర తంత్రాల దగ్గర కాకపోతే లాస్ట్లో ఎవరి దగ్గరికి వస్తారు? యేసు ప్రభు దగ్గరికి వస్తారు. అంటే మనుషుల్లో ఇది జరిగేదే, సాధారణంగా జరిగేదే. ఏదైనా సమస్య వస్తే ఫస్ట్ ఎక్కడికి వెళ్తారు? ఆ సమస్య ఎక్కడైతే తీరగలదో అనుకుంటారో, అంటే ముందు ఎప్పుడైనా అలాంటి సమస్యలు ఇక్కడ తీరినాయి అని ఎక్కడైతే తెలిసి ఉంటుందో ముందు అక్కడ పోతారు. హాస్పిటల్కో లేకపోతే అధికారుల దగ్గరకో, లేకపోతే ఆ వ్యక్తుల దగ్గరకో, రాజకీయ నాయకుల దగ్గరకో, లేకపోతే వాళ్ళ దగ్గరకో, పలుకుబడిన వాళ్ళ దగ్గరకో, డబ్బులున్న వాళ్ళ దగ్గరకో, మంచి పేరున్న వాళ్ళ దగ్గరకో ముందు పోతారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర తీరలేదనుకో మంత్రాలను తంత్రాలను వాటినో వీటినో ఆశ్రయిస్తారు. అక్కడికి తీరలేదనుకో చిట్ట చివర ఎవరి దగ్గరికి వస్తారు? దేవుని దగ్గరికి వస్తారు. ఎవరి దగ్గరికి వస్తారు? యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు అడుగుతున్న వాటివి మీరు ఎందుకు పొందుకోవడానికి కారణము ఏంటంటే, మీరు అడుగుతున్న వాటికి మీకు దొరకపోవడానికి కారణం ఏంటంటే, మీరు మొదటిగా నన్ను అడగట్లేదు, మీరు ఎవరెవరో అడుగుతున్నారు. యేసుప్రభు ఏం చెప్తున్నాడు? నేను ఎవరైతే నన్ను అడుగుతారో వారిని నిశ్చయముగా అనుగ్రహిస్తాను అంటున్నాడు వాక్యంలో. మనం చదివిన వాక్యంలో ఎవరైతే నన్ను అడుగుతారో వారిని నిశ్చయముగా అనుగ్రహిస్తాను. కానీ మీరు ఎప్పుడు వస్తున్నారు నా దగ్గరికి? అంతా అయిపోయిన తర్వాత, చేతులు కాలిపోయిన తర్వాత, చేతులు కాలి బూడిదలు అయిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటున్నట్లు మీరు మొత్తం వెతికేసి మీ వల్ల ఇంకేమి కాదు, అందరినీ ఎతికేసినాము, అందరి దగ్గర అయిపోయింది, ఇంక మాకే దిక్కు లేదు అనిన తర్వాత దేవుని దగ్గరికి వస్తున్నారు. యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు అలా ఉండకూడదు. మీరు ఎలా ఉండాలా? మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు, ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు, ఏదైనా రోగం వచ్చినప్పుడు మీరు మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలా. ఏం చేయాలా? మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. ఎవరిని అడగాల? యేసు ప్రభుని అడగాల. అయ్యా నా సమస్య ఇదయ్యా, నా బాధ ఇదయ్యా, నా కష్టం ఇదయ్యా, నా వ్యాధి ఇదయ్యా, నా కన్నీరు ఇదయ్యా అని మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలా. ఒకవేళ నీకు వ్యాధి వచ్చిందా, ఏం చేయాలా? అయ్యా నాకు ఈ జ్వరం వచ్చిందయ్యా, బాగు చెయ్య అని చెప్పి నువ్వు ప్రార్థన చేసి, ఎప్పుడైతే నువ్వు హాస్పిటల్కి వెళ్తావో, ప్రార్థన చేసి ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్తావో, యేసు ప్రభు చేసే మొట్టమొదటి పని ఏంటి? వెంటనే తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, ఇదిగో ప్రార్థన చేసినాడు పోనీ మీరు పోటీ. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తారు కదా, మీరు ముందు పోయి హాస్పిటల్ మార్గం అంతా సరళం చేయండి. ఏమన్నా అక్కడ ఏమైనా లోట్లు ఉన్నాయా, ఇక్కడ కావాల్సిన మెడిసిన్స్ అన్నీ రెడీ చేయండి. పోయి ఆ డాక్టర్ దగ్గర మీరు పోయి మాట్లాడండి, ఏదో నా బిడ్డ వస్తున్నాడు, మీరు ఈ మందులు ఇవ్వాలా, ఈ మందులు ఇస్తే తొందరగా అయిపోతుంది, ఎట్లా చేయండి అని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడు? డాక్టర్ దగ్గర దేవదూతలు ముందే పంపించేస్తాడు. వీళ్ళు హాస్పిటల్ పోకముందే దేవదూతలను పంపించేసి అక్కడ కావాల్సిన అవసరాలు ముందు సెట్ చేసి పెట్టేస్తాడు. వీళ్ళకి ఏమైతే కావాలో, ఏమైతే అవసరం ఉన్నాయో, దేనికోసమైతే వెళ్తున్నారో ముందే రెడీ చేసి పెట్టేస్తాడు. వాళ్ళ హాస్పిటల్ పోగానే ఆ డాక్టర్ చూసి అక్కడుండే ఏమైతే వ్యాధి ఉందో, రోగం ఉందో అక్కడ పోయి వాళ్ళకు ఏవైతే మెడిసిన్స్ ఇవ్వాలో చకచకాన్ని ఇచ్చేస్తాడో ఆ వ్యాధి చకచకా నయమైపోతుంది. ఎప్పుడైతే ఫస్ట్ నీకు ఏ సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఎప్పుడైతే ఈ యేసు ప్రభు దగ్గర మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తావో, అయ్యా నా సమస్య ఇదయ్యా, నా బాధ ఇదయ్యా, నా కష్టం ఇదయ్యా, నా వ్యాధి ఇదయ్యా, నా కన్నీరు ఇదయ్యా, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు నీకోసం తన దేవదూతలను పంపిస్తాడంట. ఎవరు పంపిస్తాడు? అందుకే కదా 91వ కీర్తన మనం చదువుతాం, నీకు నడిచే నీ మార్గం ముందర నా దేవదూతలను ఆజ్ఞాపిస్తున్నాను, వారిని నీ పాదము రాయి తగలకుండా వారిని ఎత్తి పట్టుకుంటారు, నీ మార్గం అంతట్లో వాళ్ళు నీ ముందుండి నడుస్తారు. ఏం చెప్తున్నాడంటే దేవుడు, నేను నా దేవదూతలని నీ మార్గానికి ముందర పంపిస్తాను, వారు నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను ఎత్తి పట్టుకుంటారు. ఇంకొక విషయంలో ఆదికాండంలో మనం చూస్తే
నీకు ముందుగా నా దూతని పంపిస్తున్నాను, వారు నీ మార్గమును సరళము చేదురు. ఎప్పుడు? నువ్వు అడిగినప్పుడు. ఎలియాజరు ఇస్సాకు కోసం వెళ్తున్నాడంట. ఇస్సాకుకు భార్యని తీసుకురావడానికి వెళ్తుంటే ఎలియాజరు ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని? ప్రభువా, ఇలాగా నా సేవకుడైన నా యజమాను కుమారుడైన ఇస్సాకు కోసం నేను భార్య కోసం వెళ్తున్నానయ్యా, నాకు మార్గాన్ని చూపించంటే యేసుప్రభు వెంటనే చెప్తాను, నువ్వు వెళ్ళు, నా దేవదూతను నీకు ముందుగా పంపిస్తున్నాను. మార్గాన్ని సిద్ధపరుస్తాడు. ఆ దేవదూత అతనికి కావాల్సిన భార్యని సిద్ధపెడుతుందని చెప్పినాడంట. అంటే నువ్వు ఏదైనా సమస్య, ఇబ్బంది, కష్టం, వ్యాధి, కన్నీరు కలిగినప్పుడు నువ్వేం చేయాలంటే మొట్టమొదటిగా దేవుడి సన్నిధిలో మోకరించాలి. నువ్వు ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో మోకరిస్తాడో నీకు ఆ ఇబ్బంది ఎలాగైతే తీరుతుందో దేవుడు అన్నీ సిద్ధపరిచి పెట్టేస్తాడు. ఒకవేళ దేవదూతల వల్ల అది కాకపోతే ఎవరు వస్తారంట? యేసు ప్రభువే దిగి వస్తాడు. హల్లెలూయా. ఆ సమస్యను తీర్చడానికి ఎవరు వస్తారు? యేసు ప్రభువే పరలోకాన్ని విడిచిపెట్టి నీ కోసం దిగి వస్తాడు. 51వ కీర్తన అంతా అదే. యేసు ప్రభు ఇప్పుడు మనం యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం అని పాట పడతాం కదా. ఆ పాటలో మీరు మొత్తం చూడండి, యేసు ప్రభు ఒక వ్యక్తికి కష్టం వస్తే అక్కడ ఉండే మాట ఏంటంటే, అతడు తన శ్రమల్లో మొరపెట్టగా ఆ శ్రమ యొక్క ప్రార్థన నా చెవులోకి వచ్చింది, ఆ ప్రార్థన విన్నప్పుడు నేను ఈ విధంగా వస్తున్నానని చెప్పేసి ఉంటుంది అక్కడ. అంటే ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభు కోసం ప్రార్థన చేస్తావో, నీ సమస్యను బట్టి ప్రార్థన చేస్తావో, యేసు ప్రభు పరలోకాన్ని విడిచి నీ కోసం దిగి వచ్చేస్తాడంట. ఆ వచనంలో కింద చూస్తే అతను జలరాశిలో నుండి పట్టుకొని లేవనెత్తి విశాల స్థలంలో నిలిపెను అంటుంది అక్కడ. అంటే జలరాశులు అంటే సమస్యలకు, ఇబ్బందులకు, కష్టాలకు సూచన. అలాంటి ఇబ్బందులు అతను మొరపెడితే ఏమైనంటే యేసు ప్రభువే పరలోకం నుంచి దిగి వచ్చారు. కూర్చో. యేసు ప్రభువే పరలోకం నుంచి దిగి వచ్చి ఆ జలరాశుల నుంచి చేపట్టి పైకి లేపి ఎక్కడ పెట్టాడంట? జలరాశి నుంచి ఒడ్డు మీద పెట్టలేదంట, విశాల స్థలంలో పెట్టాడంట. కారణం ఏంటి? ఒక్కటే, ప్రార్థన చేసిండు. ఏం చేసినాడు? యేసు ప్రభువుని అడిగాడు, అయ్యా నా కష్టం ఇదే. సో మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మీరు మొట్టమొదటిగా ఎవరిని అడగాల? అధికారులను, రాజకీయ నాయకులను, ధనవంతులను, డాక్టర్స్ను, మంత్రగాళ్ళను, తంత్రగాళ్ళను కాదు, ఎవరిని అడగాల? యేసు ప్రభుని అడగాల. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభుని అడుగుతావో యేసు ప్రభు నీ కష్టానికి ఒక మార్గాన్ని చూపిస్తాడు. నీకు వచ్చిన సమస్యకి ఒక దారిని చూపిస్తాడు, ఒక పరిష్కారాన్ని చూపిస్తాడు, ఆ సమస్యను తీరుస్తాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం అన్నీ వదిలేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చేది కాదు. చాలామంది విశ్వాసులు చాలామంది జీవితాల్లో వాళ్ళు ఆ డబ్బులు కానీ, వాళ్ళ ఆరోగ్యాన్ని కానీ, వాళ్ళ టైంని కానీ వేస్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళకి వచ్చిన సమస్య రాగానే వాళ్ళు దేవుని దగ్గర పోయి ముందర పెట్టకుండా ముందు మనుషుల దగ్గరికి, అధికారుల దగ్గరికి, హాస్పిటల్ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి తిరుగుతారు. తిరిగి డబ్బుల్ని, టైంని, ఆరోగ్యాన్ని మొత్తాన్ని పోగొట్టుకున్న తర్వాత చివరికి దిక్కయ్యా అని వస్తారు. మీరు విన్నారు కదా, ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంటే ఆమె ఎప్పుడు వచ్చిందంటే యేసు ప్రభు దగ్గరికి. ఆమె అంతా పోయి వైద్యులు అంతా తిరిగిందంట, మంత్రాలను తంత్రాలను అంతా చూసిందంట. అంతా వ్యయం అయిపోయిన తర్వాత, డబ్బులు అంతా ఖర్చు పెట్టేసిన తర్వాత యేసు ప్రభు వచ్చినాడని తెలిసిన తర్వాత, అయ్యో నేను అంతా తిరిగేస్తున్నాను, డబ్బులు అంతా ఖర్చు అయిపోయింది, కానీ నా వ్యాధి బాగుపడలేదు, ఇంకా ఎక్కువ అయిపోయింది ఈ బాధ, ఏం చేసేది? ఇప్పుడు యేసు ప్రభు వచ్చినట్టు ఆయన బాగా చేస్తానంట, ఆయన వస్త్రపు చెంగైనా ముట్టుకుంటాను బాగైపోతాను అనుకొని పోయి వస్త్రపు చెంగు ముట్టుకునిందంట. ఎప్పుడైతే ముట్టుకోగానే 12 సంవత్సరాల నుంచి ఉన్న ఆ వ్యాధి టక్కున పోయిందంట. అప్పుడే డబ్బులు పోయింది. అంతకుముందు ఆమె హాస్పిటల్ చుట్టూ తిరిగింది, మంత్రాల చుట్టూ తిరిగింది, ఆ చుట్టూ ఈ చుట్టూ తిరిగింది. వాళ్ళు డబ్బులు తినేసినారు, అంతా తినేసినారు. అధికారుల చుట్టూ తిరిగింది, వాళ్ళు ఏం చేయలేదు. మనుషుల చుట్టూ తిరిగింది, అదేం చేయలేదు. ఉన్న రోగం ఇంకా ఎక్కువైపోయింది. ఉన్న రోగం ఏమైంది? ఎక్కువ అయిపోయింది. ఆమెకు రోగం పోగా ఉన్న రోగము ఎక్కువ అయిపోయిందంట. డబ్బులు పోయింది, టైము పోయింది, ఆరోగ్యం పోయింది. ఈ పరిస్థితి ఇంకా దారుణంగా తయారైపోయింది.
కానీ అది సమయంలో ఇంక ఏ స్థితి లేని సమయంలో చిట్ట చివరిగా నేను చచ్చిపోతాను అనే సమయంలో యేసయ్యను ఒకసారి పోతా, యేసయ్య ఒకసారి జ్ఞాపకం చేసుకుంటా అని యేసయ్యను జ్ఞాపకం చేసుకుని ముట్టింది అంతే. వెంటనే ఆ క్షణంలోనే పోయిందంట వ్యాధి. హల్లెలూయా. మళ్ళీ గంటలో తర్వాత ఒక సంవత్సరానికో, ఒక నెలకో, 10 సంవత్సరాలకో, 10 సార్లు వచ్చిన తర్వాతనో యేసుప్రభు దగ్గర 10 సార్లు పోయి అక్కడ ముట్టుకున్నదంటే వెంటనే పోయిందంట వ్యాధి. ఈ పని ముందే చేస్తుంటే డబ్బులు కష్టం ఉండేది కాదు, ఆమె టైం వేస్ట్ అయ్యేది కాదు, ఆమె పరిస్థితి దారుణంగా మార్చబడేది కాదు, ఆ కుటుంబంలో ఆమె వల్ల శాంతి సమాధానం పోయే పరిస్థితి ఉండదు. సో దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మీరు అడుగుతున్నారు కరెక్టే, కానీ ఎప్పుడు అడుగుతున్నారు నన్ను? అందరిని అడిగేసి, అందరి దగ్గరికి వెళ్ళిపోయి, మీ డబ్బులు అంతా ఖర్చు పెట్టుకునేసి, అవి చేసి ఇవి చేసేసి, మీకు ఇంకేం తెలియక దిక్కుదోచిన పరిస్థితుల్లో చిట్ట చివరిగా ఇంకొకరు లేరు, నాకు దేవుడే దిక్కు అనే పరిస్థితులు అంత చిట్ట చివరిలోకి ఎందుకు వచ్చి అడుగుతున్నారు? మొట్టమొదటినే నా దగ్గర అడగాల. ఎవరి దగ్గర అడగాల? అది నేర్చుకోవాలి. అడుగుడి మీకు ఇవ్వబడును. నేను ఇచ్చేస్తాను, మీరు అడగండి నేను ఇచ్చేస్తాను. మీరు ఎందుకు అడగట్లేదు? వాళ్ళ వీళ్ళు ఎందుకు అడుక్కుంటున్నారు? మీ పరలోకం తండ్రి నేనున్నా. ఎవరైనా పిల్లలు వాళ్ళకి ఏమన్నా అవసరమైతే ఫస్ట్ వాళ్ళు ఇంట్లో వాళ్ళని అడుగుతారా, పోయి బయట వాళ్ళని అడుగుతారా? తల్లిదండ్రులను అడుగుతారా, లేకపోతే బయట ఉండే బాబాయ్ నొప్పి నేను, లేకపోతే అప్పకుండా ఇంక ఊర్లో వాళ్ళని అడుగుతారు? ఎవరిని అడుగుతారు? తల్లిదండ్రులను ఫస్ట్ అడుగుతారు. మీరు నా పిల్లలు, నేను మీ తండ్రి నేను, ఫస్ట్ మీరు నన్ను అడగాలి కదా. మీ తండ్రిని నేను కదా, నన్ను అడగండి. నేను ఇవ్వనా? నాకు అసాధ్యం ఏమి ఉందా? నేను ఇవ్వలేనిది ఏమైనా ఉందా? నేను అన్నీ ఇస్తాను కదా. యేసు ప్రభు ఈ మానవుని చేసే ముందు వేటిని చేస్తున్నాడు? మానవుడు చేసిన తర్వాత జంతువులను, పక్షులను, చెట్లను అన్నిటి చేసినాడా? జంతువులు, పక్షులు, ఈ సృష్టి అంతటి చేసిన తర్వాత లాస్ట్ మానవుని చేసినాడా? ఎవరు చేసినాడు? లాస్ట్ మనిషిని చేసినాడు. ఫస్ట్ పక్షులు కానీ, జంతువులు కానీ, ఆకాశం కానీ, నక్షత్రాలు కానీ, భూమి కానీ, జలరాశులు కానీ అన్నిటిని ఫస్ట్ చేసి మనిషిని లాస్ట్ చేసినాడు. ఎందుకు? మనిషికి ఏమైతే అవసరమో వాటన్నిటిని ముందుగానే సిద్ధపరిచి లాస్ట్లో మనిషిని చేసినాడు. ఎందుకు? ఈ మనిషికి ఏ కుదువ రాకూడదు, ఇది లేదనే పరిస్థితి. అయ్యో యేసు ప్రభువా, నువ్వు నాకు చేయలేదేం ప్రభువా, నాకు ఆహారం పెట్టలేదేం ప్రభువా, నువ్వు చెట్లు చేయలేదేం ప్రభువా, నాకు నీళ్ళు లేవు ప్రభువా, పక్షులు లేవు ప్రభువా అని ఈ మనిషి మళ్ళీ యేసు ప్రభు మీద సనుకోకుండా, గొనుక్కోకుండా, ఉండకుండా ఉండాలని చెప్పేసి ముందు వాటిని అన్నిటినీ సిద్ధపరిచి చివరిలో మనిషిని చేసినాడు. ఇప్పుడు యేసు ప్రభు మీరు నన్ను అడగండి నేను ఇస్తాను అంటే దాని అర్థం ఏంటి? మీరు ఏదైతే దేవుణ్ణి అడుగుతారో దాన్ని ఆల్రెడీ దేవుడు సిద్ధపరిచేసినాడంట. యేసు ప్రభు తన శిష్యులు కూడా అదే మాట చెప్పినాడు కదా, పద నేను తండ్రి దగ్గరికి వెళ్ళబోతున్నాను, అక్కడ మీకోసం నేను పరలోకంలో ఇలాంటి రూములు నేను సిద్ధపరుస్తున్నాను, గదులు సిద్ధపరుస్తున్నాను, తర్వాత నేను మరలా వస్తాను, వచ్చి అక్కడ ఆ గదుల్లో మిమ్మల్ని ఉంచడానికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు. అంటే యేసు ప్రభు వీళ్ళని తీసుకుపోయే ముందుగానే సిద్ధపరిచాడాను కదా, సిద్ధపరిచిన తర్వాత కదా వీళ్ళని తీసుకొని పోతాడు. అంటే నువ్వు ఏదైతే అడుగుతావో దాన్ని ముందుగానే సిద్ధపరిచేస్తాడు కదా దేవుడు. నువ్వు దాన్ని పొందుకోలేదంటే కారణం ఏంటంటే నువ్వు అడగట్లా, అంతే. నువ్వు యేసు ప్రభువుని అడగట్లే, ఎవరెవరినో అడుగుతున్నావు, ఎక్కడెక్కడ వెతుకుతున్నావు, ఎవరెన్నో తట్టుతున్నావు. యేసు ప్రభు అడుగుతున్నావు, అడుగుడి మీకు ఇవ్వడను, వెదకుడి మీకు దొరుకుతుంది, తట్టుడి మీకు చేయబడుతుంది. కానీ నువ్వు ఎవరిని అడుగుతున్నావు, ఎక్కడ వెతుకుతున్నావు, ఎవరిని తట్టుతున్నావు? నువ్వు మనుషులను అడుగుతున్నావా? మనుషుల దగ్గర పోయి వెతుకుతున్నావా? మనుషుల దగ్గర పోయి తలుపు తడుతున్నావు, అయ్యా మా సమస్య ఇదయ్యా తీర్చండి అయ్యా, మా కష్టం ఇదయ్యా తీర్చండి అయ్యా, మా బాధ ఇదయ్యా తీర్చండి అయ్యా, మా కన్నీరు ఇదయ్యా తీర్చండి అని చెప్పేసి నువ్వు మనుషులను అడుగుతున్నావు. మనుషుల దగ్గర పోయి వెతుకుతున్నావు. ఆ వ్యక్తి దగ్గర పోతే తీరుతుందేమో, ఈ వ్యక్తి దగ్గర పోతే తీరుతుందేమో, అక్కడ పోతే తీరుతుందేమో, ఎక్కడ పోతే తీరుతుందేమో, హాస్పిటల్ పోతే తీరుతుందేమో, ఆ అధికారి దగ్గర పోతే తీరుతుందేమో, ఈ రాజకీయ నాయకుడి దగ్గర పోతే తీరుతుందేమో, ఆ వ్యక్తి దగ్గర పోతే తీరుతుందేమో అని చెప్పి నువ్వు మనుషుల దగ్గర పోయి వెతుకుతున్నావు. ఎవరు తలుపు తడుతున్నావు? నువ్వు ఆ తలుపు తడుతున్నావు. ఆ మంత్రగాలు, ఈ మంత్రాలు, ఆ డాక్టర్, ఈ డాక్టర్, ఆ రాజకీయ నాయకుడు, ఈ రాజకీయ నాయకుడు, ఆ మనిషి, ఈవెంట్స్, మా బంధువు, ఆ బంధువు, ఈ బంధువు మాట్లాడుతానని చెప్పేసి నువ్వు వాళ్ళ తలుపు వీళ్ళ తలుపు తడుతున్నావు. ఎందుకు? నువ్వు మొదటగా యేసుప్రభు దగ్గరికి వచ్చి అడుగు, యేసుప్రభు దగ్గర వచ్చి వెతుకు, నీ సమస్యకి కావాలంటే పరిష్కారం. యేసుప్రభు దగ్గర తట్టు, అయ్యా నా సమస్య ఇదయ్యా, నేను అడుగుతానయ్యా, నాకు దయచేయ్యా, నాకు ఒక మార్గం చూపించయ్యా, నా కష్టం ఇదయ్యా, నా సమస్య ఒక దారిని చూపించయ్యా, అయ్యా నా పరిస్థితి ఎలా ఉంది, నీ దగ్గరకు వచ్చి తలుపు తడుతున్నాయా, సహాయం చేయని అడుగు.
ఏం చెప్తున్న దేవుడు? అడుగు ప్రతివానికి ఇస్తాడంట. అడిగేటప్పుడు నువ్వు మంచోడువో చెడ్డోడువో, యేసుప్రభు ఎక్కువగా నమ్ముకున్నావు తక్కువగా నమ్ముకున్నావు, యేసుప్రభు నమ్ముకున్నావో నమ్ముకోలేదో, నువ్వు క్రిస్టియన్ కాదు, ఇవన్నీ దేవుడు సంబంధం లేదంట. నువ్వు యేసుప్రభుని అడుగుతున్నావా అడగట్లేదా? అది దేవుడు కోరుతున్నాడు. నువ్వు క్రిస్టియనువా, నువ్వు అన్యమతస్తుడువా, నువ్వు క్రిస్టియన్ అయినా విశ్వాసంలో ఎక్కువ ఉన్నావా విశ్వాసంలో తక్కువ ఉన్నావా, నువ్వు ప్రార్థన చేసేవాడువా ప్రార్థన చేయనివాడువా, చర్చికి వచ్చేవాడువా రానివాడువా, నువ్వు దేవుని వాక్యం వినేవాడువా విననివాడువా, నువ్వు మంచోడువా చెడ్డోడువా, ఇదేమి చెప్పట్లేదంట. ఏం చెప్తున్నాడు? అడుగు ప్రతివాడు పొందుకుంటాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చి పాదాల దగ్గర పట్టుకొని ఏడ్చిందంట ఒక ఆమె ఎవరు? పరిశుద్ధురాలు, నీతిమంతురాలు కాదు, ఎవరు? పాపిస్ట్ టైం అంట. పాపిస్ట్ టైం వచ్చి అయ్యా నా పాపం కడిగే అని యేసుప్రభు దగ్గర పాదముల దగ్గర తన కన్నీటితో కడుగుతుంటే, పాపి పో, అన్య మతస్థురాలా పో, నువ్వు మాదాని కాదు వేరే మతస్థురాలు పో అనలేదంట యేసుప్రభు. నువ్వు క్రిస్టియన్, నువ్వు యేసుప్రభు నమ్ముకున్న దాని కాదు కదా పో, నీకు చేయలేదని చెప్పలేదంట. నీ పాపములు విస్తారంగా క్షమించబడ్డాయి. హల్లెలూయా. ఏం చెప్పాడంట? యేసుప్రభు ఆయన దగ్గరికి కుష్ఠోళ్ళు, గుడ్డోళ్ళు, రోగులు, పక్షవాతం ఉండేవాళ్ళు, లేకపోతే రకరకాల దయ్యం శక్తులతో పీడించబడుతున్న వాళ్ళు, రకరకాల వ్యాధుల చేతితో బాధింపబడి ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని చూసి, మీరు ఏ కులరా, ఏ మతం రా, మీరు యేసుప్రభుని నమ్ముకున్నారా, మీరు అన్యమతస్తులా, మీరు ధనవంతులా, మీరు దరిద్రులా, మీరు ప్రార్థన చేసేవాళ్ళ, మీరు చర్చికి వచ్చేవాళ్ళ, ఏమీ చూడలేదంట. వాళ్ళు యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మా కన్నీరు ఇదయ్యా, మా బాధ ఇదయ్యా, మా వ్యాధి ఇదయ్యా, మా కష్టం ఇదయ్యా, నాకు ఇంత సంవత్సరాల నుంచి ఇన్ని రోజుల నుంచి నేను బాధపడుతున్నాయా అంటే, ఆ బాధను చూసి యేసుప్రభు ఆ బాధను తీర్చేశాడంట. వాళ్ళు క్రిస్టియన్లా అన్యులా, యేసుప్రభుని నమ్మినోళ్ళ నమ్మనోళ్ళ, ప్రార్థన చేసేవాళ్ళ చేయని వాళ్ళ ఏమి చూడలేదంట. యేసుప్రభు దగ్గరకు వచ్చి అడిగారంట, అయ్యా మా కష్టం ఇదయ్యా, మా బాధ ఇదయ్యా, మా వ్యాధి ఇదయ్యా, మా రోగం ఇదయ్యా అని యేసుప్రభు దగ్గర అడిగితే యేసుప్రభు వెంటనే బాగా చేసేవాళ్ళంట వాళ్ళందరినీ. అదే యేసుప్రభు చెప్తున్నాడు, మీరు నన్ను అడగండి, నా దగ్గర వెతకండి, నా దగ్గర తట్టండి, మీకు కావాల్సినవి అన్నీ నేను ఇస్తాను కదా. అడుగు ప్రతివాడు పొందుకుంటాడంట, వెతకు ప్రతివాడు కొనుక్కుంటాడంట. అంటే నువ్వు వెతకాల. నీ సమస్య ఏదైనా వచ్చింది, ఆ సమస్యకి పరిష్కారం నువ్వు యేసుప్రభు దగ్గర వెతకాల. అయ్యా నా సమస్య ఇది, నాకు ఒక మార్గాన్ని చూపించండి, ఏం చేయాలో నాకు తెలియట్లేదు, ఎటు వెళ్ళాలో తెలియట్లేదు, నాకు ఈ మార్గాన్ని చూపించాలంటే యేసుప్రభు చూపిస్తాడు. మోషే 30 లక్షల మందిని ఐగుప్తు దేశం నుంచి పిలుచుకొని వచ్చినప్పుడు ఎలా నడిపించాలో తెలియదు ఆ అరణ్యంలో. ప్రభువా ఏం చేయాలా, వీళ్ళని ఎలా తీసుకొని పోవాలంటే, మోషే నువ్వు కొండ మీదకి రా అన్నాడు. కొండ మీదకి పోయినాడు, 10 ఆజ్ఞల పలకలను ఇచ్చినాడు. తర్వాత ఇట్లా ఈ ఆజ్ఞలు ఇట్లా పాటించాలని చెప్పేసి ఆజ్ఞలన్నీ ఇచ్చినాడు. మోషే చేసిన పని ఏంటి? అయ్యా నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో, ఒక మార్గాన్ని చూపించాయంటే యేసుప్రభు చూపించినాడు. మీకు ఏదైనా సమస్య, ఇబ్బంది, కష్టం ఏదైనా వచ్చినప్పుడు, మీకు మార్గం పరిష్కారం తెలియనప్పుడు మీరు యేసుప్రభుని అడిగితే వెంటనే ఆయన మీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఆ సమస్య ఎలా పోవాలా, ఆ కష్టం ఎలా తీరాలనేది ఒక మార్గాన్ని దేవుడు మీకు ఖచ్చితంగా చూపిస్తాడు. అందుకని చెప్తాను, మీరు నా ఎద్దు వెతకండి, మీరు ఖచ్చితంగా కొనుక్కుంటారు. కనుగోకపోవడానే ప్రసక్తే లేదు. దొరకందంటే యేసుప్రభు దగ్గర ఏదీ లేదు. మొదటిగా మీరు అడగండి, ఖచ్చితంగా పొందుకుంటారు. ఏంటి మొదటిదండి? మీరు అడగండి, మీ దగ్గర మీకు ఏదైతే అవసరమో, మీకు ఏదైతే కావాలో, మీకు ఏదైతే ఇబ్బందిగా ఉందో మీరు అడగండి, ఖచ్చితంగా దాన్ని పొందుకుంటారు. రెండోది, మీరు వెతకండి నా దగ్గర. మీకు ఏదైనా సమస్య వచ్చిందా, మీకు తెలియట్లేదా ఏం చేయాలో, నా దగ్గర వెతకండి, ఖచ్చితంగా మీ మార్గాన్ని నేను చూపిస్తాను. తర్వాత మీరు తట్టండి, నేను మీకు తలుపు తీస్తాను. అంటే మీకు వచ్చిన సమస్యకి ఎవరి దగ్గరికి వెళ్ళినా దానికి పరిష్కారం దొరకలేదేమో, ఎవరి దగ్గరికి వెళ్ళినా దానికి ఆన్సర్ నీకు రాలేదేమో, ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు నీకు సమస్యని సాల్వ్ చేయలేదేమో, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆ కష్టాన్ని బాధని తీర్చలేదేమో, నువ్వు అందరి దగ్గరికి వెళ్ళి అందరి తలుపులు కొట్టలేమో, కానీ నువ్వు ఎక్కడికి కొట్టినా సరే నీకు ఆ సమస్య తీరకపోతే నా దగ్గరకు తలుపు తట్టు, దానికి నేను ఆ సమస్య ఏదో నేను తీసి పారేస్తాను అని యేసు ప్రభు చెప్తున్నాడు. సో అడగాలి. ఎవరిని అడగాలి చెప్పండి? ఎవరిని అడగాలి? ఫస్ట్ మొట్టమొదటిగా ఎవరిని అడగాలి? యేసు ప్రభుని అడగాలి. చిట్టు చివరిలో కాదు, మొట్టమొదటిలో ఎవరిని అడగాలి? యేసు ప్రభునే అడగాలి.
ఎవరి దగ్గర వెతకాలి? యేసు ప్రభు దగ్గర వెతకాలి. ఎవరి తలుపు తట్టాలి? యేసు ప్రభు దగ్గర తలుపు తట్టాలి. మొదటి క్వశ్చన్ ఏంటి? ఎవరిని అడగాలి? అర్థమైందా? ఎవరిని అడగాల? మొట్టమొదటిగా యేసు ప్రభుని అడగాల. ఎవరి దగ్గర వెతకాలా? యేసు ప్రభు దగ్గర వెతకాల. ఎవరి దగ్గర తట్టాలా? యేసు ప్రభు దగ్గర తట్టాలా. సరేనా? ఆ రెండో క్వశ్చన్ ఏమని చెప్పినాం? ఎవరి కోసం అడగాలి? చెప్పండి. ఎవరి కోసం అడగాలి? ఎవరి కోసం అడగాల? బాగలేని వాళ్ళ కోసం, బాగలేని వాళ్ళ కోసం, ఇబ్బందులు వచ్చిన వాళ్ళ కోసం, సమస్యలు ఉండే వాళ్ళ కోసం, ఇలా ఉంటాయి కదా. సరే, ఎవరి కోసం అడగాలి అనే దాని గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. సరేనా? రెండో క్వశ్చన్, ఎవరి కోసం అడగాలి? చెప్పండి. ఎవరి కోసం అడగాలి? ఎవరి కోసం అడగాల? నేను చెప్తా వినండి. ఎవరి కోసం అడగాలంటే మొట్టమొదటిగా నీ కోసం అడగాలి. ఎవరి కోసం? చెప్పండి. నా కోసం అడగాలి. చెప్పండి, అందరూ చెప్పండి. ఎవరి కోసం? నా కోసం అడగాలి. ప్రతి ఒక్కరి జీవితంలోనూ వారికి సంబంధించిన రకరకాల సమస్యలు, రకరకాల ఇబ్బందులు తమ వ్యక్తిగత జీవితంలో ఉంటాయి. తమ వ్యక్తిగత జీవితంలో ఏమైతే సమస్యలు, ఇబ్బందులు, అవసరాలు ఉన్నాయో అవన్నీ అడగాల. ఒకవేళ నీకు వ్యాధి వచ్చిందా అడగాల, నీకు కష్టం వచ్చిందా అడగాల, నీకు డబ్బులు అవసరమైందా అడగాల, నీకు ఏదైనా ఉద్యోగంలో ఏదైనా అవసరమైందా అడగాల, నీ చదువులో ఏమైనా అవసరమైందా అడగాల, నీ వ్యక్తిగత జీవితంలో ఏమైనా అవసరమైందా, నీ కాలేజీలో ఏమైనా అవసరమైందా, నువ్వు పని చేస్తున్న విషయంలో ఏదైనా అవసరమైందా, వీటన్నిటి కోసం నువ్వు అడగాల. అర్థమైందా? ఫస్ట్ నీ కోసం అడగాల. ఎవరి కోసం అడగాల? మీ కోసం అడగాల. మీ వ్యక్తిగత జీవితం కోసం అడగాల. రెండోదిగా మీ కుటుంబం కోసం అడగాల. ఎవరి కోసం? చెప్పండి. మీ కుటుంబం కోసం అడగాల. మీ కుటుంబంలో కూడా రకరకాల సమస్యలు ఉంటాయి. మీ కుటుంబ సభ్యులు కూడా రకరకాల వ్యాధులతో బాధపడుతుంటారు, రకరకాల ఇబ్బందులతో బాధపడుతుంటారు, రకరకాల సమస్యలతో బాధపడుతుంటారు. మీ కుటుంబంలో కూడా రకరకాల అవసరాలు ఉంటాయి. సో వీటన్నిటి కోసం నువ్వు అడగాల. మొట్టమొదటిగా నీ కోసం అడగాల. రెండోదిగా నీ కుటుంబం కోసం అడగాల. చెప్పండి. ఎవరి కోసం అడగాల? నీ కుటుంబంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో, ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, ఎవరికైతే అనారోగ్యం ఉందో, ఎవరికైతే కష్టములు ఉన్నాయో, ఎవరికోసం బాధ ఉందో, ఎవరికైతే కన్నీరు ఉందో వాళ్ళందరి కోసం నువ్వు అడగాల. ఎవరి కోసం అడగాల? నీ కుటుంబ సభ్యుల కోసం, నీ కుటుంబం కోసం నువ్వు అడగాల. నీ కుటుంబంలో ఏ అవసరాలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో, ఏ రోగాలు ఉన్నాయో వాటన్నిటి కోసం నువ్వు అడగాల. అర్థమైందా? మూడోదిగా నీ సంఘం కోసం అడగాల. దేనికోసం? నీ సంఘం, నీ చర్చ్ కోసం. నీ చర్చిలో ఏ అవసరాలు ఉన్నాయి, నీ చర్చిలో విశ్వాసులు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, విశ్వాసులకు ఎవరికైనా రోగాలు వచ్చినాయా, విశ్వాసులకు ఎవరికైనా బాధలు వచ్చినాయా, విశ్వాసులు ఎవరైనా కష్టాలలో ఉన్నారా, వాళ్ళందరి కోసం నువ్వు అడగాల. నాలుగోదిగా నీ బంధువులు, స్నేహితుల కోసం అడగాల. ఎవరి కోసం అడగాల? నీ బంధువులు, స్నేహితులు ఎవరైనా ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉంటే వారి కోసం నువ్వు అడగాల. వ్యాధుల్లో, రోగాలు ఉంటే వాళ్ళ కోసం నువ్వు అడగాల. దేవునికి ప్రార్థన చేయాల. నాలుగోదిగా నీ ఊరి కోసం అడగాల. ఎవరి కోసం? నీ వీధి కానీ, నీ ఊరి కానీ వాటి కోసం నువ్వు అడగాల. సో నీ ఊరిలో కానీ, నీ వీధిలో కానీ, నువ్వు నివసిస్తున్న ప్రాంతంలో కానీ ఎవరైనా ఇబ్బంది, నీకు తెలిసి ఎవరైనా ఇబ్బంది పడుతుంటే, బాధపడుతుంటే, కష్టపడుతుంటే, వ్యాధులు ఉంటే, నష్టాల్లో ఉంటే ఏం చేయాలా? యేసు ప్రభు ప్రార్థన చేయాలా. ప్రభు ఇలా ఉంది పరిస్థితిని మార్చేయ అని ప్రార్థన చేయాలా. ఇంకా రకరకాలు ఉంటాయి. ఊరి కోసం, నాయకుల కోసం, బంధువుల కోసం, స్నేహితుల కోసం ఇట్లుంటాయి. సో మొట్టమొదటిగా నీ వ్యక్తిగత జీవితం కోసం అడగాల. తర్వాత నీ కుటుంబం కోసం అడగాల. అంటే నీ పిల్లల కోసం, నీ భార్య కోసం, భర్త కోసం, నీ బిడ్డల కోసం, లేకపోతే మీ తల్లిదండ్రుల కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం అడగాల. తర్వాత నీ సంఘం కోసం అడగాల. తర్వాత నీ ఊరి కోసం, నీ బంధువుల కోసం, స్నేహితుల కోసం అడగాల. ఇలా రకరకాలుగా నువ్వు అడుగుతూ పోవాలి. సరేనా? ఎవరి కోసం అడగాలి? అర్థమైందా? మొట్టమొదటి కోసం ఏంటి? ఎవరిని అడగాలి. ఎవరిని అడగాల? యేసు ప్రభుని అడగాల. మొట్టమొదటిగా మనం ఎవరిని అడగాల? యేసు ప్రభునే అడగాల. యేసు ప్రభు దగ్గరే వెతకాల మార్గం కోసం.
యేసుప్రభు దగ్గరే తట్టాలి. ఎవరైతే యేసుప్రభు దగ్గర అడుగుతారో ఖచ్చితంగా పొందుకుంటారంట. ఎవరైతే యేసుప్రభు దగ్గర మార్గం కోసం పరిష్కారం కోసం వెతుకుతారో ఖచ్చితంగా వారికి పరిష్కారం దొరుకుతుంది. ఎవరైతే యేసుప్రభు దగ్గర తడుతారో ఖచ్చితంగా వారికి ఆ సమస్యకి ఒక మార్గం తీయబడుతుంది. రెండోదిగా ఎవరి కోసం అడగాలంటే మొట్టమొదట నీ కోసం అడగాల. చాలామంది ఏం చేస్తారంటే తమ కుటుంబం కోసం అడుగుతారు, తమ స్నేహితుల కోసం అడుగుతారు, లేదా తమ బంధువుల కోసం అడుగుతారు, తమ సంఘం కోసం అడుగుతారు, వాళ్ళ కోసం మర్చిపోతారు. కొందరు వాళ్ళ కోసం అడగకుండా మిగిలిన వాటి అన్నిటి కోసం అడుగుతారు. కొందరు ఎలాగ ఉంటారు, తమ కోసం మాత్రమే అడుగుతారు. తమ కుటుంబ సభ్యుల కోసం కానీ, తమ కుటుంబం కోసం కానీ, తమ సంఘం కోసం కానీ, తమ ఊరి కోసం కానీ, తమ బంధువుల స్నేహితుల కోసం అడగరు. కొందరు తమ సంఘం కోసం మాత్రమే అడుగుతారు, తమ కుటుంబం కోసం కానీ, తమ వ్యక్తిగత జీవితం కోసం కానీ అడగరు. కొందరు అసలు ఎవరి కోసం అడగరు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ యేసుప్రభు ఏం చెప్తానంటే నీ కోసం మొదటగా అడగాల. నీకు ఏమైతే సమస్యలు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటి కోసం నువ్వు అడగాల. తర్వాత నీ కుటుంబం కోసం అడగాలి. నీ కుటుంబ సభ్యుల కోసం, నీ పిల్లల కోసం, భర్త కోసం, భార్య కోసం, మీ అక్క తమ్ముల కోసం, మీ అన్న చెల్లెల కోసం, మీ వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ కోసం నువ్వు అడగాల. తర్వాత నీ సంఘం కోసం అడగాల. తర్వాత నీ బంధువులు స్నేహితుల కోసం అడగాల, నీ ఊరి కోసం అడగాల. ఇట్లా నువ్వు అడుగుకుంటూ పోవాలి. ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో, కష్టములు రోగములు ఉన్నాయో వాటన్నిటి గురించి నువ్వు అడుగుతూ వెళ్ళాలి. అర్థమైందా? మూడో క్వశ్చన్ ఏంటి? వేటిని అడగాల? చెప్పండి. వేటిని అడగాల? మీకు ఎవరిని అడగాలో తెలిసిందా తెలీదా? ఎవరి కోసం అడగాలో తెలిసిందా తెలీదా? ఇప్పుడు వేటిని అడగాల? చెప్పండి. చెప్పండి. వేటిని అడగాలి? మేము దేవుని దగ్గర వేటిని అడగాలి? చెప్పండి. దేవుని దగ్గర వేటిని అడగాల? చెప్పండి. వేటిని అడగాల దేవుని దగ్గర? యేసుప్రభు దగ్గర ఏం అడగాల? చెప్పండి. ఏం అడగాల? ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య అడగాల. ఇంకా ఏం అడగచ్చు యేసుప్రభు దగ్గర? యేసుప్రభు దగ్గర ఏమి అడగాలి అంటే ప్రతి చిన్న దాని నుంచి పెద్ద సమస్య, అసలు తీరదు, అసాధ్యము, మాకు ఓకే అందదు, ఇది అస్సలు జరగదు అనే వాటి కోసం కూడా నువ్వు అడగాల. ఎక్కడి నుంచి అడగాల? ప్రతి చిన్న దాని నుంచి మొదలుపెట్టి చెదిక పెద్దది నీ ఊహకి అందదైనా సరే నువ్వు అడగాల. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సపోజ్ మీ ఇంట్లో ఉప్పు లేదనుకో. ఏంటి? ఉప్పు లేదనుకుందాం. నీ కూరలో వేసుకున్నాక ఉప్పు లేదు. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి పోయి అయ్యా ఉప్పు కోసం ఏందబ్బా యేసుప్రభుని అడిగేది అని అనొచ్చా? ఈ చిన్నది కూడా యేసుప్రభు దగ్గర ఏంది బా అడుగుతాం. ఈ చిన్నదానికి కూడా ప్రార్థన చేస్తాం అని అనొచ్చా? ఈ చిన్నదానికి కూడా ఏందబ్బా ప్రార్థన చేసేది అని అనొచ్చా? యేసుప్రభు ఏం చెప్తున్నా అంటే ప్రతి చిన్న దాని నుంచి, అది ఎంత చిన్నదైనా కావచ్చు అడగండి, ఎంత పెద్దదైనా కావచ్చు అడగండి. ఏం చెప్తున్నాడు దేవుడు? ఏనండి యేసుప్రభు ఏం చెప్తున్నాడు అంటే ఎంత చిన్నదైనా కావచ్చు, ఎంత పెద్దదైనా కావచ్చు అడగండి. అయ్యో చిన్నది అడిగితే ఏమనుకుంటాడు యేసుప్రభు? ఏంట్రా ఇలాంటిది అడిగినావు, ఇంత చిన్నవి కూడా అడగచ్చా అని అనుకుంటాడేమో. నువ్వు అనుకోకూడదు. ఒకవేళ పెద్ద ఎడితే అయ్యో పెద్ద అడిగేస్తున్నావు యేసుప్రభు తీరుస్తాడో లేదో, మన స్థాయి ఎంతగా అవునో కాదో, మన స్థాయి ఎంతగా అవునో అడగచ్చో అడగకూడదు అనే డౌట్ నీకు అనవసరం. నీకు ఆ సందేహమే అవసరం లే. అయ్యో చిన్న అడిగితే ఇలాంటివి కూడా అడగచ్చు అంటాడేమో, పెద్ద అడుగుతామో ఇంత పెద్ద అడుగుతున్నావే అంటాడేమో. యేసుప్రభు అట్లేమో అనుకోడమ్మా. నువ్వు అడగాలంతే. ఎంత చిన్నదైనా సరే, ఎంత పెద్దదైనా సరే, నీకున్న అవసరము గుండు సూదైనా సరే, నీకున్న అవసరము ఉప్పు అయినా సరే నువ్వు యేసుప్రభుని అడుగు. నీకు ఆ సమయంలో లేదు కదా, నువ్వు అడుగు. అది చిన్నదో పెద్దదో, అది తీరుతుందో తీరదో, అది నీకు రెండో సంగతి. నువ్వు అడిగేది చిన్నదో పెద్దదో, అది తీరుతుందో తీరదో, నీ దృష్టికి అది సాధ్యంగా ఉందా అసాధ్యంగా ఉందా, అది రెండో సంగతి. నువ్వు ఫస్ట్ ఏం చేయాలంటే ఏమి అడగాల? యేసుప్రభుని అడగాల.
అది చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు, తీరేలాగా ఉండొచ్చు, తీరకుండా అసలు తీరదేమో అని అనిపించేలాగా ఉండొచ్చు, సాధ్యం అవుతుందేమో అని అనిపించవచ్చు, అసాధ్యం అవుతుందేమో అని అనిపించవచ్చు. ఇది అంటే ఏమంటాడో, ఇలా చిన్నదాన్ని అడిగితే ఏమంటాడో అనేలాగా ఉండొచ్చు, ఇంత పెద్దది అడగచ్చో లేదో అని నీకు సందేహాలు ఉండొచ్చు. కానీ నువ్వు ఏమున్నా సరే నువ్వు ఖచ్చితంగా నన్ను అడుగు. ఈ అనుమానాలు నువ్వు పెట్టుకోవద్దు. చిన్నదేమో, పెద్దదేమో, తీరుస్తాడేమో, ఇది తీర్చడేమో, ఇది అసాధ్యమేమో, ఇది అసలు తీరుతుందో తీరదో, ఎందుకు అడగడంలే అని నీకు అనుమానమే అవసరం లేదంట. ఇప్పుడు మగ్దలేని మరియా ఉంది, మగ్దలేని మరియా ఉంది కదా, మార్తా మరియా వాళ్ళ సహోదరుడు లాజరు చనిపోయినాడా లేదా? చనిపోయి 4 రోజులు ఆల్రెడీ సమాధిలో పెట్టబడ్డాడు. ఇప్పుడు వాళ్ళ దృష్టిలో చనిపోయినాడు బతికొస్తాడా? అసాధ్యమే కదా. వాళ్ళ దృష్టిలో, మనుషుల దృష్టిలో అది అసాధ్యమే. ఇంకా ఏం చేసినా కూడా ఒకవేళ చచ్చిపోయి 1 గంట అంటే గుద్దో వాళ్ళు గుర్తారు కదా, హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మీద ఎక్కి గుద్ది నోట్లో నోరు పుట్టి ఊపిరిచ్చి ఆ కరెంటు షాకులు పెట్టి బతికిస్తారు అనుకుందాం 1 గంట చనిపోతే. కానీ లాజరు చనిపోయి ఎన్ని రోజులు అయింది? 4 రోజులు అయింది. కుళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు బతికే ఛాన్స్ ఏమైనా ఉంటుందే? ఉండదు. కానీ యేసుప్రభు ఏమంటున్నాడు? నాకు అసాధ్యమేమైందా? నువ్వు అడుగు, నువ్వు చేస్తా. అదే మాట చెప్తున్నాను. మీరు యోహాను సువార్తలు చదివితే ఇప్పుడైనా ఏమమ్మా 4 రోజులు అయితే ఏమి, నువ్వు నన్ను అడిగితే నేనేమన్నా అన్నాడంట యేసుప్రభు. 4 రోజులు చచ్చిపోయినాడు. అవును, 4 రోజులు చచ్చిపోయినాడు. నీ దృష్టికి అసాధ్యమే, అయితే నన్ను అడుగు, నాకు అసాధ్యమేమి లేదు కదా, నేను ఇచ్చేస్తాను అన్నాడు. ప్రభు అయితే ఈ ప్రభు అంటే లాజరు లేచరా అంటే లేవచ్చాడు. అక్కడ ఉండేవాళ్ళు కదంతా అసాధ్యమే, వాళ్ళ దృష్టికి అది అసాధ్యం. అసలు అది జరుగుతుందని కూడా ఊహించాలి. కానీ యేసు ప్రభు సింపుల్గా చేసి పారేసినాడు. వాళ్ళు చేయాల్సింది ఏంది? అడగలేదు అంతవరకు, అంతే. వాళ్ళు అడిగింటే యేసు ప్రభు చేసేస్తాడు. ఏలియా సారేపతు ఊర్లోకి వెళ్ళిన తర్వాత పిండి రొట్టె తక్కువ వచ్చింది. అయ్యా నాకు పిండి రొట్టె తక్కువ వచ్చింది అని చెప్పేసి దేవుని సేవకుని అడిగింది ఎవరు? ఆ విధవరాలు. ఎప్పుడైతే అడిగిందో ఆ కరువు 3 సంవత్సరాలు ఉన్న కరువు అంతా పిండి రొట్టె సమృద్ధిగా ఉందంట. ఆ దేశం అంతటిలో కరువు వచ్చినా కూడా ఈమె ఇంట్లో, విధవరాల ఇంట్లో పిండికి కానీ రొట్టెకి కానీ కొదువు రాలేదంట. కారణం ఏంటి? ఆమె అడిగింది. సింపుల్, అంతే. ఏంటి ఆన్సరు? ఆమెకు అడిగింది, అయ్యా ఈ పిండి రొట్టె కూడా అడుగుదామా, ఈ అడిగేది అట్లేదబ్బా, ఈ నూనె కోసం అడిగేదబ్బా అని అనుకోవాలా. అయ్యో నాకు లేదు, ఇది ఇప్పుడు నాకు అవసరం, ఈ పరిస్థితిలో నాకు ఏం చేయాలో తెలియట్లేదు, ఈ పరిస్థితిలో ఇంకెవరిని అడగాలో, ఇంకేం చేయాలో నాకు తెలియదు, కాబట్టి నేను యేసుప్రభుని అడుగుతా. అది చిన్నదో పెద్దదో, అది నా దృష్టికి జరుగుతుందో జరగదో, నా దృష్టికి సాధ్యమో అసాధ్యమో, అది నాకు వేరే విషయం. నేనైతే యేసు ప్రభుని అడుగుతా. ఏమండాలి మనకు? నేనైతే యేసు ప్రభుని అడుగుతా. ఆయన అసాధ్యమైన పనులు కూడా సాధ్యం చేయగల సర్వశక్తి గల దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. అది మనకు దృష్టిలో ఉండాలి. అది చిన్నదో పెద్దదో, సాధ్యమో అసాధ్యమో, జరుగుతుందో జరగదో, నీ దృష్టిగా ఎన్ని పక్కన పెట్టు. నువ్వు చేయాల్సిందంటే యేసు ప్రభు దగ్గర అడగాల. కొందరు ఇంకా ఎలాగుంటారంటే, యేసు ప్రభు అక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు మీ పిల్లలు రొట్టెని అడిగితే మీరు పాముని ఇస్తారా? పాముని అడిగితే రొట్టెని ఇస్తారా? ఒకవేళ రొట్టెని అడిగితే మీరేమైనా రాయిని ఇస్తారా? చేపను అడిగితే మీరు ఏమైనా పాముని ఇస్తారా? ఇయ్యరు కదా. మీరు రొట్టెని అడిగితే రొట్టె ఇస్తారు, చేపను అడిగితే చేపనే ఇస్తారు. రొట్టెని అడిగితే రాయినివ్వరు, చేపను అడిగితే పామునివ్వరు. ఇక్కడ నుంచి మీరు ఏం తెలుసుకోవాలంటే, దాని నుంచి మీరు ఏం నేర్చుకుంటే, మీరు ఏమి అడిగితే దేవుడు అదే ఇస్తాడు. చెప్పండి. నేను ఏమి అడిగితే నాకు దేవుడు అదే ఇస్తాడు. అది ఎందుకు ప్రభు వేయలేదంటే నువ్వు అది అడగల. చాలామంది నాకు యేసు ప్రభు అది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఎందుకలా నువ్వు దాన్ని అడగల. నువ్వు రొట్టెని అడిగినావు, రొట్టెని ఇచ్చినాయా నీకు? నువ్వు చేపను అడగలో చేపను ఇచ్చినా?
చేప వచ్చినాడు వచ్చి యేసుప్రభు దగ్గర, యేసుప్రభు 5,000 మందికి రొట్టెలు చేపలు పంచినాడు కదా. వినండి, 5,000 మందికి చేపలు. యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, వాళ్ళందరికీ భోజనాలు పెట్టిన తర్వాత కొందరు తమ శిష్యుల దగ్గరికి వచ్చి, అరే వాళ్ళకి రొట్టెలు పడినాయిరా, నాకు చేప రాలేదరా, నాకు రొట్టెలు రాలేదరా అన్నారంట. కొందరు చేపలు వచ్చి, నాకు చేపలు వచ్చినాయిరా, రొట్టెలు రాలేదరా అన్నారంట. ఇక్కడ విషయం ఏంటంటే, ఆడికి రొట్టె ఎందుకు వచ్చింది, వీడికి రొట్టె ఎందుకు రాలేదు, వాడికి చేప ఎందుకు వచ్చింది, వీడికి చేప ఎందుకు రాలేదంటే వాళ్ళు అడగల. వాళ్ళు రొట్టెలు అడిగినారు, రొట్టె వచ్చినాయి. వీడు చేప అడిగినాడు, చేప వచ్చినాయి. మన జీవితంలో కూడా అంతే. నీకు అది రాలేదంటే కారణం నువ్వు దాన్ని అడగలేదు దేవుని దగ్గర. నువ్వు ఇది అడిగినావు కాబట్టి ఇది వచ్చింది. నువ్వు ఏదైతే అడుగుతావో దేవుడు నీకు అదే ఇస్తాడు. అది ఎందుకు రాలేదు ప్రభు అంటే నువ్వు అది అడగల. నువ్వు రొట్టెని అడిగితే రొట్టెనే ఇస్తాడు, చేపను అడిగితే చేపనే ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడుతుంది అని చెప్పిన దేవుడు, మీరు ఏం అడిగితే అది మీకు ఇస్తాడు తప్ప మీరు అడగండి చెప్పడు. మీరు అడగాల. కొందరు కొన్ని అడుగుతారో, ఇంకొన్ని వెళ్ళలేదు మాకు యేసుప్రభు ఇవ్వలేదు. కొందరు ఆరోగ్యాన్ని అడుగుతారు, డబ్బులు అడగరు. కొందరు డబ్బులు అడుగుతారు, ఆరోగ్యాన్ని అడగరు. కొందరు చదువుని అడుగుతారు, ఉద్యోగాన్ని అడగరు. కొందరు ఉద్యోగం అడుగుతారు, చదువుని అడగరు. కొందరు జాబ్ని అడుగుతారు, మనశ్శాంతిని అడగరు. కొందరు మనశ్శాంతిని అడుగుతారు, జాబ్ని అడగరు. వాళ్ళు అడిగినాడే పొందుకుంటారు, అడగినాడే పొందుకోరు. యేసుప్రభు అదే చెప్తున్నాడు, మీరు అవి ఎందుకు పొందుకున్నారు, ఇవి ఎందుకు పొందుకోవాలంటే కారణం ఒకటే, మీరు అవి అడిగినారు, ఇవి అడగలేదు. కాబట్టి మీకు ఏమి కావాలో అన్నీ అడగండి, అప్పుడు మీకు అన్నీ లభిస్తాయి. ఎలా అడగాల? సింపుల్ ఆన్సర్, మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి అడగాలి. వేలకు డబ్బులు పెట్టు, పొద్దున్నే మాంసాలు ఆహారాలు మానేసి అట్లా తిరిగో పోతారు కదా. పరగడుపుని రండి అంటారు, హాస్పిటల్కో మంత్రాల దగ్గరకో తంత్రాల దగ్గరకో వాళ్ళ దగ్గరకో. పరగడుపు మీరు అన్నం తినకుండా రండి అంటారు. లేదంటే ఇంత డబ్బులు ఎత్తుకోరండి హాస్పిటల్కి అంటారు, లేదంటే ఇంత డబ్బులు ఎత్తుకోరండి మంత్రాల దగ్గరికి అంటారు. యేసుప్రభు ఏం చెప్పడు, నువ్వు మోకాలు వేసి ప్రార్థన చేయాలి చాలు. నువ్వు మోకాలు వేసి ప్రార్థన చేయి, ఇంకేం కావాలో చూడడానికి నేను రెడీగా ఉన్నాను. యాకోబు ఒక రాత్రి అంతా ప్రార్థన చేశాడు, మోకాలు వేసి. రే వదిలంటే నేను వదలను ప్రభువా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను వదలను, ఈ సమస్య నుంచి నన్ను బయటపెడితే కానీ నేను వదలను ప్రభు అని రాత్రి అంతా యేసు ప్రభుతో పెనుగులాడాడంట. అంతవరకు మోసగాడు అనే పేరు పిలుచుకున్న యాకోబు ఎప్పుడైతే ఆ కన్నీటి ప్రార్థన చేశాడో వెంటనే ఇజ్రాయేల్గా మార్చబడిపోయాడు. అంతవరకు మోసగాడే. కానీ ఎప్పుడైతే ఆ రాత్రికాల సమయం ముందు కన్నీటితో ప్రార్థన చేసి యేసుప్రభు దగ్గర పాదాలు పట్టుకున్నాడో ఆ మరుసటి రోజే ఇజ్రాయేల్ అయిపోయాడంటే ఆశీర్వదించానంట యేసుప్రభు. సో నువ్వు చేయాల్సింది అదే, కన్నీటి ప్రార్థనతో అడగాల. నీ సమస్య ఏందో, నీ ఇబ్బంది ఏందో, నీ కష్టం ఏందో నువ్వేం చేయాలంటే యేసుప్రభు దగ్గర కూర్చొని అడగాలి. ఉదయకాల సమయంలో లేకపోతే ఎప్పుడు నువ్వు ప్రార్థనలో దేవుని అడిగితే ఖచ్చితంగా ఇవ్వడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. సో మొట్టమొదటిది ఎవరిని అడగాల, రెండో క్వశ్చను ఎవరి కోసం అడగాల, మూడో క్వశ్చను ఏమి అడగాల, నాలుగో క్వశ్చను ఎలా అడగాల. ఎవరిని అడగాలంటే ఒకటో ఆన్సర్, ఎవరిని అడగాల? యేసుప్రభుని అడగాల. ఎవరిని అడగాల? యేసుప్రభుని అడగాల. యేసుప్రభు దగ్గర వెతకాల, యేసుప్రభు దగ్గర తట్టాల. ఫస్ట్ మొట్టమొదటిగా మనం అది చేయాలి. తర్వాత మన ప్రయత్నాలు మనుషుల దగ్గరకో అధికారుల దగ్గర నువ్వు పోవాలి, హాస్పిటల్ దగ్గర. రెండోదిగా ఎవరి కోసం అడగాల. ఫస్ట్ మొట్టమొదటిగా నీ కోసం అడగాల. నీ ఆరోగ్యం కోసం, నీ సమస్య కోసం, నీ కష్టం కోసం, నీ ఇబ్బంది కోసం, నీ ఆర్థిక అవసరాల కోసం అడగాల. నీ చదువు కోసం, నీ ఉద్యోగం కోసం, నువ్వు చేస్తున్న పని కోసం, నీ వ్యక్తిగత జీవితం కోసం, నీ పెళ్లి కోసం, వీటన్నిటి కోసం అడగాల. రెండోదిగా నీ కుటుంబ సభ్యుల కోసం అడగాల. నీ కుటుంబ సభ్యులు ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా, కష్టంలో ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, బాధపడుతున్నా, నీ పిల్లలు కానీ, నీ భర్త కానీ, భార్య కానీ, నీ తమ్ముడు కానీ, అక్కలు కానీ, అన్న కానీ, చెల్లు కానీ, వీళ్ళ కోసం అడగాల. మూడోదిగా నీ సంఘం కోసం అడగాల. తర్వాత నాలుగోదిగా నీ బంధువులు స్నేహితుల కోసం అడగాల. నీ ఊరి కోసం అడగాల. తర్వాత మిగిలిన వారి కోసం అడగాల. తర్వాత
ఏమి అడగాలంటే ఒకటే, నీకు ఏమైతే అవసరమో దాన్ని ఖచ్చితంగా అడగాల. అది చిన్నదా పెద్దదా, నీ దృష్టికి అది సాధ్యమా అసాధ్యమా, నీ దృష్టికి అది జరుగుతుందా జరగదా, ఇవన్నీ క్వశ్చన్లు పక్కన పెట్టి నీకు ఏది అవసరమైతే అది ఖచ్చితంగా అడగాల. రొట్టె కావాలా రొట్టె అడగాల, చేప కావాలా చేప అడగాల, నీకు ఏది కావాలో అదే అడగాల. అయ్యో ప్రభు నాకు అది ఇవ్వలేదంటే నువ్వు అడగలేదు అనేస్తాడు దేవుడు. నీకు ఏవి కావాలో అది చిన్నదా పెద్దదా వస్తుందా కాదా అదే అనే విషయంలో నీకు సందేహమే అవసరం లేదు. నువ్వు అన్నీ అడగాల. చిట్ట చివరి ఎలా అడగాలంటే నువ్వు ప్రార్థనతో అడగాల, కన్నీటి ప్రార్థన చేసి అడగాల. ఎలా అడగాల? కన్నీటి ప్రార్థన చేసి అడగాల. ఇలా అడిగితే ఏం చెప్తున్నానంటే అడిగే ప్రతివాడు పొందుకుంటాడు. ప్రతివాడు అనే దగ్గర క్రైస్తవుడనో లేకపోతే అన్యమతస్థుడనో నన్ను నమ్ముకున్నవాడనో మంచోడనే ధనవంతుడని ఏం పెట్టలేదు. నువ్వు మంచోడు కావచ్చు చెడ్డోడు కావచ్చు, క్రైస్తవుడు కావచ్చు క్రైస్తవుడు కానివాడు కావచ్చు, భేదోడు కావచ్చు ధనవంతుడు కావచ్చు, అన్యుడు కావచ్చు యేసుక్రీస్తుని నమ్ముకునేవాడు కావచ్చు, నువ్వు ప్రార్థన చేసేవాడు కావచ్చు ప్రార్థన చేయనివాడు కావచ్చు, నువ్వు చర్చికి వచ్చేవాడు కావచ్చు చర్చికి రానివాడు కావచ్చు, నువ్వు ఆత్మీయస్థితి దిగజారి ఉండొచ్చు, నువ్వు ఎలాగైనా ఉండొచ్చు, నువ్వు ఎవరైనా కావచ్చు. అడిగే ప్రతివాడు పొందుకుంటాడు. వెతికే యేసుక్రీస్తు దగ్గర వెతికే ప్రతివాడు తమ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఎవరైతే తడుతాడో వాళ్ళందరికీ తీయబడుతుంది. సో దేవుడు తన దగ్గర వెతికి అడిగి తట్టి పొందుకోవాలని ఈరోజు కోరుకుంటున్నాడు. కాబట్టి అలాంటి వ్యక్తులమై మనం ఉండాలని, ఈరోజు నుంచి మనం అలా అడిగి పొందుకోవాలని, అలా వెతికి కనుక్కోవాలని, అలా తట్టి మన సమస్యలకు ఒక పరిష్కార మార్గాన్ని తీయబడాలని కోరుకుంటూ, మన కోసం అడగాలని, మన కుటుంబం కోసం అడగాలని, మన సంఘం కోసం అడగాలని, మన బంధువులు స్నేహితుల కోసం, మన ఊరి వాళ్ళ కోసం అడగాలని, తర్వాత మనకు ఏం అవసరమో అవన్నీ అడగాలని ఒక నిశ్చయత కలిగి కన్నీటి ప్రార్థనతో మనం అడగాలని ఉద్దేశం కలిగి అలా అడిగేవారమే ఉండాలని చెప్పి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.